హైదరాబాద్లోని పుప్పాలగూడ వద్ద కాందిశీకుల భూముల్లో చేపట్టిన భారీ నిర్మాణాలు. ఇదేంది వెస్టర్నే కదా ఇది? అదే ఇది ఎప్పుడు చెప్పినామండి మనం? ఏనాడు చెప్పినవి ఈ వార్త? దాదాపు 2 నెలల కింద చేసిన మనం ఇంత పెద్ద పేపరు, ఇంత పెద్ద కథ వ్యవహారము వీళ్ళు మనం చేసిన 3 నెలల తర్వాత మనం ఇప్పటికే దీని మీద 10-15 వీడియోలు చేసిన తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది. మరి ఇవాల్టితోనే అయిపోద్దా? మరి ఈ భూమాయలో ఈ పేపర్లో వచ్చిన ఈ వార్త ఇవాల్టితోనే అయిపోద్దా? 100% ఈ సాయంత్రానికి ఖతం అయిపోద్ది. ఇక మళ్ళీ తెల్లారి ఫాలో అప్ ఉంటే అడగండి నన్ను. ఒకవేళ రంజిత్ రెడ్డి రెస్పాండ్ కాకపోతే ఫాలో అప్ ఉంటుంది. రంజిత్ రెడ్డి మీరు చెప్పింది నేను అది ఇది అన్నప్పుడు అప్పుడు ఉంటుంది. అదర్వైజ్ ఈ వార్త మళ్ళీ ఉండదు. ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే అసలు వార్త ఏందో చూద్దాం. భూమాయ చేశారు. పుప్పాలగూడలో 6,000 కోట్ల భూకుంభకోణం. ఇది 6,000 కోట్ల భూకుంభకోణం కాదు, 30,000 కోట్ల భూకుంభకోణం. ఇది 27 ఎకరాల టీఎస్ఐఏసీ ల్యాండ్ అవాక్యూ ప్రాపర్టీస్ కాందిశీకుల భూమికి సంబంధించిన వ్యవహారం. ఇది ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న కాందిశీకుల భూముల్లో 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం. 2005లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములవి. 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూములను తొలగించారు. 2022లో భారీ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులిచ్చింది. 2025లో కొన్ని భూములు మళ్ళీ నిషేధిత జాబితాలోకి పోయినాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనుసన్నల్లో సాగిన వ్యవహారం. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి దాసోహమైన హెచ్ఎండిఏ కంపెనీ డైరెక్టర్గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజ్ ఆర్యన్, మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీది కూడా అదే దారి. ఈ భూదందాపై లోకాయుక్తకు ఈడీకి కంప్లైంట్లు. డైరెక్టర్ పేరు రాయొచ్చు కదా, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇది ఎలక్షన్లకి ముందు రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కాంగ్రెస్లోకి ఆహ్వానించేటప్పుడు 450 కోట్ల డీల్ అయింది. మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఇంట్లా ఈ 450 కోట్లు ఎట్లా అంటే, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేయాలి, పట్నం మహేందర్ రెడ్డి ఇక్కడి నుంచి మల్కాజ్గిరికి పంపాలి. మరి ఇది ఏ కోణంలో ఏ కుట్రలో భాగమో తెలియదు. కాంగ్రెస్ ఓడిపోవాలని ప్లాన్ చేసిరేమో తెలియదు. కానీ ఈడ రంజిత్ రెడ్డి పోటీ చేయాలనుకున్నాడు. నువ్వోడిరాబాయ్ నా ప్లేస్లోకి రావడానికని పట్నం మహేందర్ రెడ్డి ఇగో అన్న అయ్యిందేదో అయింది, నేనైతే ఇక్కడ పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఇదంతా రేవంత్ రెడ్డి డీల్ సెట్ చేసింది. ఇదంతా రేవంత్ రెడ్డి మనుషులు అందరు కలిసిపోయారు. అక్కడ కలిసి కూర్చొని మళ్ళీ ఇలా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఈ డీల్ జరుగుతుంది. విచిత్రం చూడండి ఎట్లుంటుందో, పార్టీలు వేరైనా వ్యవహారం ఎట్లుంటుంది అన్నది. ఇక చేవెళ్ళ నుంచేమో రంజిత్ రెడ్డి పోటీ చేస్తాడు, ఈయన ఇవే డబ్బులు ఖర్చు పెడతాడు. పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ళలో పోటీ చేయాల్సిన ఆయన తీసుకుపోయి మల్కాజ్గిరి పంపిస్తారు, ఆయనకు 100 కోట్లు ఇస్తారు. ఆడ ఆయన పోటీ చేస్తాడు, ఈయన ఓడిపోతాడు, ఆయన ఓడిపోతాడు. మళ్ళీ ఇందులో గవర్నమెంట్లో ఉన్న ఈ కీలకమైన పెద్దలకి దాదాపు నేను అనుకోవడం దాదాపు ఒక 20 నుంచి 30 వేల ఎస్ఎఫ్టీ అది కూడా కొంత ప్రాపర్టీని కూడా ఇచ్చిర్రు అన్నది వినికిడి. అందుకోసమే ఇన్ని పర్మిషన్స్ వచ్చినాయి. ఈ టోటల్ భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆనాడు మాయ చేసి పర్మిషన్స్ ఇప్పించింది కేటీఆర్. వాళ్ళది అయిపోయింది, గవర్నమెంట్ ఓడిపోగానే వీళ్ళు ఎంటర్ అయ్యారు. సింపుల్. ఇప్పుడు మాది బాయ్, మాది ఎటు బాయ్, మాకు రావాల్సిన ప్రాపర్టీ ఇదని చెప్పి అందులో ఉన్న కొంతమంది కొట్లాడుతున్నారు. ఎవరు? బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళు కల్ప్రిట్సే, ఇప్పుడు వీళ్ళు కూడా కల్ప్రిట్స్ అయిపోయినారు, అంతా కలిసిపోయినారు. టోటల్గా 27 ఎకరాలకు సంబంధించిన గవర్నమెంట్ భూమిని లేపేసారు. హెచ్ఎండిఏ వాడు పర్మిషన్ ఇస్తాడు, రెరా వాడు పర్మిషన్ ఇస్తాడు, అందరు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. వాడు దర్జాగా అడుతున్నాడు రంజిత్ రెడ్డి. ఇందులో ఈ మాజీ ఎంపీ ఎవరు? ఈ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఉన్నాడు కదా, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిండు ఆయన. జితేందర్ రెడ్డి వియంకుడు ఉన్నాడు కదా, సుదర్శన్ రెడ్డి అని. ఆయన సుదర్శన్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ అనమాట. ఈయన ఏదో మాజీ ఎంపీ అని రాసిండు కానీ నేను పేరే చెప్తున్నా. ఆ జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వచ్చిండు కదా. అంతా దీని కేంద్రంగా డీలే, అది మొత్తం ఈ భూమి కేంద్రంగా డీలే. 2005 నాటికి అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్సే. 2021 నాటికి వాటిలో కొన్నింటిని ప్రైవేట్ భూములుగా చూపించారు. ఎవరు చూపించిండు? కేటీఆర్ చూపించిండు. 2025 నాటికి మళ్ళీ వాటిలో కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చారు. ఎంత లేదన్నా ఎకరా 100 కోట్ల ధర పలికే భూమి అది. 2005 నుంచి ఖాళీగా ఉన్న భూముల్లో 2021లో బహుళ అంతస్తులతో భారీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. 30,000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లెత్తారు. రాజకీయ నేతల అత్యాశకు అధికారుల వత్తాసు తోడైన ఫలితం ఇది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని పుప్పాలగూడలో ఉన్న కాందిశీకుల భూముల కథ ఇది.
అత్యంత విలువైన ఆ ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా నిషేధిత జాబితా నుంచి ఎలా తీసేశారు, అందులో కొన్నింటిని ప్రైవేట్ భూములుగా ఎలా చూపించారు, మళ్ళీ ఆ భూముల్లో కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో ఎలా చేర్చారు, ఈ మార్పిళ్ల వెనుక మతలబేంటి, ఎన్నో ప్రశ్నలు. ఈ భూకుంభకోణం విలువ 6,000 కోట్లు. దీని వెనుక గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వ్యక్తులున్నారు. ప్రభుత్వం మారగానే వారంతా కండువాలు మార్చి అధికార పార్టీలోకి ఫిరాయించారు. బీఆర్ఎస్ పార్టీ నిషేధిత భూములను సైతం రాత్రికి రాత్రే తనకు కావలసిన వాళ్ళ కట్టబెట్టిందంటూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక కూడా గత సర్కార్ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పలుమార్లు హెచ్చరించింది. ఆ ఆడిట్లో భాగంగా ఈ భూములపైన దృష్టి సారిస్తే అక్రమాల నిగ్గు తేలే అవకాశం ఉంది. ఏం ఆడిట్ అండి? వీళ్ళ బొంద ఆడిట్. వాడు వంశీరామ్ బిల్డర్స్ అనేటోనికి వాడు 30 ఎకరాల భూమి కాజాగూడలో ఈ గవర్నమెంట్ వచ్చాక ఎన్ఓసి ఇచ్చింది నవీన్ మిట్టర్. ఈ గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలు పోయి హైకోర్టులో పిల్లేస్తారు. గవర్నమెంట్ రెస్పాండ్ అయితే లేదు, హైడ్రా స్పందిస్తలేదు, చెరువు పోయింది, గవర్నమెంట్ ల్యాండ్ పోయిందని. ఈ ఎంత దుర్మార్గం చెప్పండి. ఇగో ఇది వెస్టర్న్ స్ప్రింగ్ అండ్ వెస్టర్న్ మెరీనా అండ్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈ పెద్ద ఎత్తున ఈ దందా నడుస్తున్నది. అక్కడ ఇంకా ఎక్కడ కన్స్ట్రక్షన్ సాగలే, నడుస్తూనే ఉన్నాయి. ఇగో సర్వే నెంబర్లు ఏమేంటి? 20 ఏళ్లలో 3 సార్లు పుప్పాలగూడలోని ప్రభుత్వ భూములకు సంబంధించి 2005 నుంచి 2025 మధ్య కాలంలో అధికారులు 3 సార్లు నిషేధిత జాబితాను సవరించారు. నిషేధిత జాబితా అంటే 22A. మొదట 6/6/2005న అప్పటి CCLA సర్వే నెంబర్ 277, 278, 280, 281, 282, 340, 341, 342లో సుమారు 10 ఎకరాల 12 గుంటలను 22A కింద నిషేధిత జాబితాలో పెడుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ భూములపైన క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. తర్వాత 29/9/2021న జిల్లా కలెక్టర్ మరోసారి జాబితా సవరించారు. ఆ తర్వాత ఇటీవల 1/6/2025న జిల్లా కలెక్టర్ మరోసారి నిషేధిత జాబితాను సవరిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసిండు. ఈ మేరకు 6/6/2025న IGRS వెబ్సైట్లో ఈ నిషేధిత జాబితా పెట్టారు. ఇగో ఎవరిది కంపెనీ? కాందిశీకుల భూములను దర్జాగా అనుమతులు తీసుకొని భారీ భవంతులు నిర్మిస్తున్న వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో అనేక మంది పెద్దల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో కొందరు తెరపై కనిపిస్తుండగా మరికొందరు తెర వెనుక ఉండి కథ నడిపించారు. ఈ కంపెనీకి మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డితో పాటు మరికొందరు రాజకీయ నాయకుల బంధువులు ప్రమోటర్లుగా ఉన్నారు. రంజిత్ రెడ్డి కుమారుడు గడ్డం రాజ్ ఆర్యన్ రెడ్డి ఈ కంపెనీలో డైరెక్టర్. వీరితో పాటు మాజీ ఎంపీ బంధువులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అప్పట్లో ఈ ఇద్దరు నేతలు ఈ భూముల వ్యవహారంలో చక్రం తిప్పారు. సుదర్శన్ రెడ్డి ఎవరు? బీజేపీ మాజీ ఎంపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఆయన ఎవరు? ఆయన పేరేంది? జితేందర్ రెడ్డి వియంకుడు సుదర్శన్ రెడ్డి అండ్ గడ్డం రంజిత్ రెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ అనమాట. ఆ ఇద్దరే మొత్తం వ్యవహారం నడిపించింది. మరో మాజీ ఎంపీ బంధువైన డి రఘురామిరెడ్డికి చెందిన DSR SSI బిల్డర్స్ అండ్ డెవలపర్ సంస్థ కూడా ఇలాగే అనుమతులు పొంది పుప్పాలగూడలోని 278, 280, 281 తదితర సర్వే నెంబర్లలోని దాదాపు 30 ఎకరాల కాందిశీకుల భూముల్లో 30 అంతస్తుల భారీ నిర్మాణాలు చేపడుతున్నది. దాదాపు 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు విలువ ఎంత లేదన్నా 10,000 కోట్లు. ఈ రెండు కంపెనీలకు మాజీ HMDA కమిషనర్ IAS అరవింద్ కుమార్, మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారనే అభియోగాలున్నాయి. ఈ దొంగలే ఎంత దరిద్రులు అంటే వీళ్ళు లోకాయుక్తలో ఫిర్యాదు అయింది, ఈడీకి కూడా కంప్లైంట్ చేశారు. మొత్తం ఇమీడియట్గా కన్స్ట్రక్షన్స్ ఆపేసి ఆ భూములు మొత్తం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి. దయచేసి ఎవరన్నా అందులో కొంటే ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళంటే గల్లా బట్టి వసూలు చేసుకోండి. పుప్పాలగూడ ప్రభుత్వ భూముల నిషేధిత జాబితాను 20 ఏళ్ల కాలంలో 3 సార్లు అధికారులు సవరించిరట. చూడండి ఎంత భయంకరమైన. మన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ వార్తని ఫస్ట్గా ఫోకస్ చేసింది, బయటకు తీసుకొచ్చింది మన తొలి వెలుగు మాత్రమే. మన వీడియోలో తిరుగుతున్నాయి. ఇగో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పుప్పాలగూడ సర్వే నెంబర్ 277, 278, 280, 281, 282, 340, 341, 342లో సుమారు 10 ఎకరాల 12 గుంటలకు పైగా కాందిశీకుల భూములున్నాయి. నానక్రామ్గూడ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్కు పక్కన సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న అత్యంత విలువైన భూములు ఇవి. ఇక్కడ ఎకరా ఎంత లేదన్నా 100 కోట్లకు పైగా ఉంటుంది. గతంలో వీటిపైన వివాదాలు ఎన్నో జరిగినప్పటికీ న్యాయస్థానాల్లో ప్రైవేటు వ్యక్తుల వాదనలు నిలబడలేదు. ఈ సర్వే నెంబర్లలోని కొంత భూమికి హక్కుదారులమని
కబ్జాలో కూడా తామే ఉన్నామంటూ కొందరు గతంలో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 94లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ సర్వే నెంబర్లలోని కొన్ని భూములకు డబ్బు కట్టించుకొని అప్పటికే కబ్జాలో ఉన్న వారికి కేటాయించేందుకు మెమో జారీ చేశారు. అప్పటి కలెక్టర్ దీన్ని వ్యతిరేకించి జాయింట్ కలెక్టర్ ఆదేశాలు నిలిపేశారు. చివరికి వ్యవహారం ప్రభుత్వం వద్దకెళ్ళింది. CCLA స్థాయిలో ఈ ప్రక్రియ కొన్నేళ్లు ఆగిపోయింది. అనంతరం ఆయా భూముల క్రయ విక్రయాలు నిషేధిస్తూ 2005 జూన్లో అప్పటి CCLA ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఈ భూములన్నింటినీ అప్పట్లోనే 22A కింద నిషేధిత జాబితాలో పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన ఈ భూములపైన గత ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దల కన్నుబడ్డది. వారు ఏ మాయ చేశారో ఏమో గానీ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో కొన్నింటిని 2021లో ఆ జాబితా నుంచి తొలగించారు. ఆ భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలకు HMDA ద్వారా ఏడాదిలోగా చకచక అనుమతులు ఇప్పించుకున్నారు. సాధారణ వ్యక్తులు ఎవరైనా చిన్న ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే రకరకాల కొర్రీలు పెట్టి ఏండ్ల తరబడి తమ చుట్టూ తిప్పించుకునే అధికారులు నిషేధిత జాబితాలో ఉన్న వేల కోట్ల విలువైన గవర్నమెంట్ భూముల్లో వాణిజ్య నివాస ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేయడం గమనార్హం. 4 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుండగా 2025లో ప్రభుత్వం ఈ సర్వే నెంబర్లలో కొన్నింటిని మళ్ళీ నిషేధిత జాబితాలో పెట్టింది. కానీ ఇప్పటికే ఆ భూమిలోని దాదాపు 60 ఎకరాల్లో 2 కంపెనీలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇంకా బూతులు మాట్లాడొద్దు కానీ ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? కలిసి కూర్చొని తింటున్నారు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇది తెలంగాణలో అత్యంత భారీ కుంభకోణంలో ఇది కూడా ఒకటి. ఎక్స్టెంట్ 30 ఎకరాలే కావచ్చు, కానీ దాని వాల్యూ ఎంత? ఎకరం 150 కోట్ల ప్రాపర్టీ అది. దాన్ని బిజినెస్ కింద మార్చి లక్షల కోట్లు. ఒక ఎలక్షన్ అయిపోద్దండి దీంతో. 2028-29 ఎలక్షన్ కంప్లీట్ అయిపోద్ది ఒక్క వెంచర్తో. ఇదొక భారీ కుంభకోణం అయితే మనం బయటపెట్టింది వంశీరామ్ బిల్డర్స్ ఖాజాగూడ, మ్యాన్ హట్టన్. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్లేసిరు. ఇవాళ చిక్కుడు ప్రభాకర్ గారు వాదిస్తున్నారు దాన్ని. అది 27 ఎకరాలు. అక్కడ ఎకరం 150 కోట్లు ఉంటుంది. అది కూడా దాదాపుగా 1000 కోట్ల వ్యవహారం అది. ఇది రెండోది. మూడోది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన వర్టెక్స్ది 340 ఎకరాల్లో జరుగుతున్న భూ కుంభకోణం అది. మనం వీడియో చేసిన తర్వాత గవర్నమెంట్ 25 ఎకరాల్లో బోర్డులు పాతింది అసైన్డ్ భూముల్లో. అందరికి నోటీసులు ఇచ్చి పడేసింది. సో ఒక రకంగా మనం ఈ అంశంలో కూడా ఈ సమాజం ముందు ఈ వ్యవహారాన్ని మన తొలి వెలుగా బయటికి తీసుకొచ్చింది. ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది, కానీ 3 నెలల కిందనే మనం మాట్లాడిన దీని మీద టోటల్ ఆల్ ఎవిడెన్సెస్ని మనం చూపిస్తూ వీడియోలు కూడా చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఇందులో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. ఈయనెవరైనా ఈ సుదర్శన్ రెడ్డి అంటే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయల విరాళం ఇచ్చి మొత్తం 1000 కోట్ల భూమి లేపేసిండు. ఏం అన్యాయం చెప్పండి ఇది? అండ్ రెరాలో కూడా దాదాపు 28 కేసులు ఉన్నాయి. రెరాలో కంప్లైంట్ ఎవరు చేస్తారంటే ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉంటారో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కేసులు పెడతారు. 28 కేసులు ఉన్నాయి దాని మీద, 28 కేసెస్. మరి HMDA పర్మిషన్స్ ఎట్లు ఇచ్చింది? అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? వీటన్నింటినీ కూడా ఇమీడియట్గా ఇవి ఆపకుండా వీళ్ళ ఫోటోలు కూడా మనం బయట పెట్టాలి. కాబట్టి హీఈస్ ద పర్సన్ సుదర్శన్ రెడ్డి. ఈయనే సుదర్శన్ రెడ్డి. ఈయన ఎవరో మరి. వీళ్ళంతా మొత్తం కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు, కథం అయిపోయింది. ఎందుకంటే అది 1000 కోట్లు కదా, 1000 కోట్ల మళ్ళీ పదవులు వచ్చాయి. రంజిత్ రెడ్డికి ఆడ ఎంపీ టికెట్ వచ్చే, ఈడ ఇంత పెద్ద ప్రాపర్టీ వచ్చే, జితేందర్ రెడ్డికి కాంగ్రెస్లో పదవి వచ్చే, ఢిల్లీ అధికార ప్రతినిధి ఏదో ఉంది కదా. ఎవరికి కావాల్సిన వాళ్ళకి పదవులు వాళ్ళకి వచ్చినాయి, పదవులు పంచుకున్నారు. చివరికి తెలంగాణ ఆస్తిని కూడా పంచుకున్నారు. పదవులు పంచుకున్నారు ఓకే, తెలంగాణ ప్రజల ఆస్తిని కూడా పంచుకున్నారు కదా. ఎవడిచ్చిన మీకు అధికారం? ఎవడిచ్చిన మీకు అధికారం? ఇది ఒకటి మాత్రమే. ఇట్లాంటివి కొన్ని వందల వేల ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి వాటికి మీద అసలు ఈగ కూడా వాళ్ళని ఇస్తలేడు. అంటే ఈయన వాళ్తున్నాడు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్తున్నారు అందరు కలిసి.